కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇండియా కూటమిలోకి ఎంఎన్ఎం కమల్ హాసన్ ఏమన్నారంటే, రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్న సీఎం జగన్. మహిళలకు అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు ఎంతో చేశారు. పార్టీ రాజకీయాలను పక్కన పెట్టి దేశం గురించి ఆలోచించాల్సిన తరుణం ఇదని ప్రముఖ నటుడు మక్కల్ నీతి మయ్యం అధినేత కమల్ హాసన్ అన్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. దేశం గురించి నిస్వార్థంగా ఆలోచించే వారెవరైనా సరే తమ పార్టీలో భాగం అవ్వొచ్చని పేర్కొన్నారు. స్థానిక రాజకీయాలు చేసే వారితో తాము భాగం కాలేమని ఈ సందర్భంగా కమల్ హాసన్ స్పష్టం చేశారు. సమావేశంలో భాగంగా ఇండియా కూటమిలో చేరుతున్నారా అని కమల్ హాసన్ మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన లేదు, నేను చేరట్లేదు అని సమాధానమిచ్చారు. అదే సమయంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పొత్తుపై ప్రశ్నించగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాధానమిచ్చారు. లోక్సభ ఎన్నికలకు ముందు తమిళనాడు రాష్ట్రంలో కమల్ పార్టీతో అధికార డిఎంకే పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతున్న విషయమూ తెలిసిందే. ఈ అంశంపై ఇటీవల కమల్ హాసన్ మాట్లాడుతూ పొత్తుపై 2 రోజుల్లో ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పొత్తుపై ఇవాళ మీడియా ప్రశ్నించగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాధానమిచ్చారు. ఈ విషయంలో ఏదైనా శుభవార్త తెలిస్తే మీడియాకు తప్పకుండా చెప్తామని తెలిపారు. சீட்டு அவங்களுக்கு எண்ணிக்கை கூட்டி கொடுக்கறாங்க. நாம தேசத்தின் நலன் என்று நினைத்து குடும்ப கட்டுப்பாடு செய்து 2 வேணாம், 1 போதும், 1 கூட வேணாம், நாங்க இருக்கிறத வச்சு பண்ணிக்கிறோம்னு செஞ்ச அந்த தேசப்பற்றிற்காக இன்று தண்டனை. நமக்கு இடம் கிடையாது, குரல் கிடையாது. ஆனா நீங்க அப்படி எங்களுடைய அளவை, எங்களுடைய விஸ்தீரணத்தை புரிந்து கொள்ள வேண்டும் என்றால் வருமானம் எந்த ஸ்டேட்ல இருந்து வருதுன்றத சென்டர் கணக்கெடுக்கட்டும். முதல் 3 ஸ்டேட்ல தமிழகம் இருக்கும். நம்ம கொடுக்கிற ஒவ்வொரு ரூபாய்க்கும் 29 பைசா தான் திரும்பி வருது. ஆனா அதையே இன்னைக்கு சீட்டு நிறைய வச்சிருக்கிற எம்பி, பீகார், யூபி சொல்ல முடியாது. அவங்களுக்கு 4 ரூபாய் கிடைக்குது. இந்த அண்ணன் தம்பி சண்டை போட்டுக்கிட்டு இருக்க வேணாம். அங்க பீகார்ல இருக்கிறவனும் என் தம்பி தான், நல்லா இருக்கட்டும். ஆனா எனக்கா என் சிற்றுண்டி தான் அவனுக்கு ஸ்நாக்னு இருக்கக்கூடாது. ஓஞ்ச நேரத்தில் ஒரு மாதிரி வாய் நமனமான்னு இருக்க என்ன பண்ணலாம்னா அந்த அடுத்த சாப்பாட்டை எடுத்து சாப்பிட வேண்டியதான் இருக்கக்கூடாது. எல்லாருக்கும் சமமான உரிமை இருக்க வேண்டும். நாடே அப்படித்தான் இருக்கின்றோம். நான் ஒன்னே ஒன்று சொல்லுகிறேன், இந்த ஏழ்மைன்னு சொல்லிட்டு இருக்கோமே, அந்த ஏழ்மை நிரந்தர நிலைமை அல்ல, நீங்கள் நினைத்தால் மாற்றக்கூடிய ஒன்று. மீண்டும் மீண்டும் அதில் உழந்து கொண்டு இருக்கிறீர்கள். ஒரு ஓட்டுக்கு 5000 ரூபாய் கொடுத்தா வாங்கிடலான்னு வாங்குறதுக்கு தெரியுமா? நீங்கள் இழப்பது 50 லட்சம் ரூபாய். நீங்க அவங்க உங்களுக்கு கொடுக்கறது அட்வான்ஸ், வட்டியோட அதை வசூலிக்கத்தான் போறாங்க. அதனாலதான் ஓட்டு காசு வாங்காதீங்கன்னு சொல்றேன் தவிர, அப்ப நீங்க கொடுப்பீங்களா? நான் கொடுப்பேன். எப்ப கொடுப்பேன்? நான் செத்ததுக்கு பிறகு உங்களுக்கு சேரும் இன்சூரன்ஸ். அதுக்காகத்தான் நான் பாடுபட்டு இருக்கேன் இன்னைக்கு. அதுக்காகத்தான் நீங்களும் பாடுபட வேண்டும். நான் சொல்றது எளிமையா இந்த பிளாட்ஃபாரத்தில் நடக்கிறவனுக்கெல்லாம் புரியும். విశాఖ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ శారదా స్వరూప రాజ్యశ్యామల అమ్మవారి ఉత్సవ విగ్రహాలను బుధవారం దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రాల నడుమ శ్రీ శారదా స్వరూప రాజు శ్యామల అమ్మవారి దీక్షాపీఠం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూజలు నిర్వహించారు. శత్రుణాముద్యోగ విఘ్నకరీ వీరచాముండిని హాటకధారిణి నగరపురీ పట్టణాస్థాన సమ్మోహిని అధ్యసాధిని ఓం హ్రీం శ్రీం హం భట్ స్వాహా. స్వరూప శ్రీ రాజశ్యామలా పరాదేవ్యై నమః. ధ్యాయామి. ఓం కనకవజ్రవిడూర్యముక్తాలంకృతశరీరిణి మమ కర్ణే ప్రవిశ్య భూతమానకాలజ్ఞానదూరదృష్టిదూరశ్రవణం బ్రూహి బ్రూహి. శత్రుముఖస్తంభనం శత్రుగతిస్తంభనం శత్రుగతిస్తంభనం శత్రుమతిస్తంభనం గతిస్తంభనం పరేషాం మతిస్తంభనం సర్వశత్రూణాం వాగ్జిహ్వాస్తంభనం శత్రుకార్య
విఘ్నకరీ వీరచాముండిని. టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో మహిళలతో భువనమ్మ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు మొట్టమొదటిగా అన్ని విధాల గౌరవం తీసుకువచ్చింది నందమూరి తారక రామారావే అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ మహిళలకు రెగ్యులేషన్ తీసుకొచ్చారని అన్నారు. మహిళలకు తిరుపతిలో మహిళా పద్మ యూనివర్సిటీ ప్రత్యేకంగా స్థాపించారని అన్నారు. లోకల్ బాడీస్లో నందమూరి తారక రామారావు మహిళలకు రిజర్వేషన్స్ తీసుకొచ్చారని వెల్లడించారు. ఆయన వల్లే మహిళలకు లోకల్ బాడీస్లో ప్రాధాన్యత వచ్చిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం దిశ పథకం తీసుకొచ్చిందని, దిశ పథకం ద్వారా మహిళలకు రక్షణ ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించారు. ఇప్పుడు గంజాయి నంబర్ 1 స్టేట్గా మారిపోయిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1 స్టేట్ ఇన్ రేపింగ్ అత్యాచారంగా మారిందని, ఇది ఎంత సిగ్గుచేటని మండిపడ్డారు. ఆడపిల్లని నిర్బంధించి అత్యాచారాలు పెరిగిపోయాయని నారా భువనేశ్వర్ వ్యాఖ్యలు చేశారు. బయటికి వెళ్తే మనకేం జరగదని, అట్లానే మీకు గుర్తుందో లేదో కొన్ని విషయాలు నేను మర్చిపోలేదు. ప్రొద్దుటూరులో ఒక 6 ఏళ్ల బాలిక మీద 60 ఏళ్ల మొగాడు అత్యాచారం చేశారు. ఆయన నాకు ఇప్పటికీ గుర్తు, నా ముందులే ఆయన మాట్లాడారు పోలీస్ వ్యవస్థతో. అది ఏమైనా సరే ఆ అబ్బాయిని మీరు అరెస్ట్ చేసి మీరు తీసుకురావాలి రేపు పొద్దుటికల్లా. అట్లాంటి వ్యక్తి మరుసటి రోజు పొద్దున ఆయన ఊరేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు? ఆయనకి భయంతో ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుంది మహిళల మీద. అతను చేసింది తప్పు, చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరని. అది ఆయనకి ఆ భయం, మహిళలకి ఆ ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని. అట్లానే ఇప్పుడు ఈ ప్రభుత్వం దిశ పథకం తీసుకొచ్చింది. దిశ పథకం పథకంగానే మిగిలిపోయింది. ఏమన్నా మీ మహిళలకి రక్షణ ఏమైనా ఉందా? దిశ చట్టంతో ఆ చట్టం కిందనే మిగిలిపోయింది. అది ఊరికనే మిమ్మల్ని అందరినీ మాయ చేయటానికి ఏదో ఆడాలకి ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని. అది ఏమీ లేదు. మీరు మొన్న కూడా మీరు ఎన్నుంటారు, ఒక ఆడపిల్లకి గంజాయి, ఇప్పుడు గంజాయి నంబర్ 1 స్టేట్గా మారిపోయింది మన ఆంధ్రప్రదేశ్. ఎప్పుడైనా మనం గొప్పగా చెప్పుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ గురించి. దీంట్లో అభివృద్ధి, ఐటీలోన ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మనం చాలా ప్రౌడ్గా గౌరవంగా మనం ఫీల్ అవ్వాలి. అట్లాంటిది పోయి ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్టేట్ ఇన్ రేపింగ్, ఆడాల మీద అత్యాచారం. ఇది ఎంత సిగ్గుచేటు మనకి అని మీరు తెలుసుకోవాలి. ఒక ఆడపిల్లకి గంజాయి అలవాటు చేసి 4 మొగాళ్ళు ఆ పిల్లని నిర్బంధించి చాలా అత్యాచారాలు ఆ అమ్మాయి మీద చేశారు. ఆ అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. అట్లా ఒక్క అమ్మాయే కాదు, చాలా జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మహిళల మీద. అట్లానే మీకు ఇంకోటి చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్ ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు రాజ్యసభలో కూడా. హోమ్ మినిస్ట్రీ ఎంత అసహ్యం అంటే వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గా రాజ్యసభలో ఏమని, ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 21 వరకు 30,196 మహిళలు మిస్సింగ్ అని. ఇంకేం చెప్పుకుంటామండి? ఇదా రాజ్యసభలో, లోకసభలో మన రాష్ట్రం గురించి మాట్లాడుకోవటం ఎంత అసహ్యం మీకు అనిపించాలి, మీకు తెలియాలి అని జరిగేది. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళ ఇంటికి కూడా చేర్చలేదు. వాళ్ళు ఏమయ్యారో కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వానికే తెలియదు. ఇది చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే నేనే చెప్తున్నా, ఒక్క ఆడపిల్లకి మహిళకి ఏమి జరిగేది కాదు. మీరందరూ అర్ధరాత్రి అయినా కూడా మీరు ధైర్యంగా రోడ్ల మీద తిరిగేవారు, బయటికి వెళ్ళేవారు కూడా. ఐ మీన్ ఇన్ దట్ వే. అట్లానే మీ అందరికీ, మహిళలందరికీ అన్ని రంగాలు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో దారుణం. 14 సంవత్సరాల వయసు ఉన్న మనవరాలిని గర్భవతిని చేసిన తాత అంకయ్య
రాత్రి తీవ్ర కడుపు నొప్పితో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన మైనర్ బాలిక వైద్య పరీక్షలు చేసి 4 నెలల గర్భిణిగా నిర్ధారించిన వైద్యులు బాలికను మెరుగైన వైద్య పరీక్షల కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేసిన వైద్యులు. పరారీలో నిందితుడు అంకమ్మ మోపిదేవిలో 9వ తరగతి చదువుతున్న బాలిక ఎవరైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు వాపోతున్న బాలిక జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్. మోపిదేవి దళితవాడ నుంచి ఒక మైనర్ అమ్మాయిని వాళ్ళ తెలిసిన బంధువులు ఎవరో శారీరకంగా అనిపించినట్టు దాని మీద తల్లిదండ్రులు వచ్చి నిన్న మోపిదేవి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అమ్మాయి కూడా కొంచెం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే వాళ్ళు మెడికల్ టెస్ట్లు చేయించుకొని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. దాని మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి దర్యాప్తు జరుగుతుంది. కంప్లీట్ అయిన తర్వాత దాని పూర్తి వివరాలు వీళ్ళు తెలియపరుస్తారు. డాక్టర్ అనిత అండి, గైనకాలజిస్ట్ సిహెచ్సి అవనిగడ్డ. మా దగ్గరికి ఒక మైనర్ గర్ల్ ఎగ్జామినేషన్ కోసం మాకు పోలీసులని తీసుకురావడం జరిగింది. అమ్మాయిని పరీక్ష చేసి అమ్మాయి 14 ఇయర్స్ మైనర్ గర్ల్, ప్రెగ్నెంట్ అని తెలవడం జరిగింది. 4 నెలల జరుగుతుంది. ఫర్దర్ ఎగ్జామినేషన్ అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం అయితే పెద్ద హాస్పిటల్ కంటే మనం మచిలీపట్నం దానికి రిఫర్ చేయడం జరుగుతుంది. అమ్మాయి పరీక్ష చేసాము. మైనర్ గర్ల్, అమ్మాయి 14 ఇయర్సే ఉంటాయి. రిపోర్ట్స్లో అయితే ప్రస్తుతానికి టెస్ట్కి వాటికి మా దగ్గర తీసుకున్నాము. ఫర్దర్ దానికోసం మాత్రము పెద్ద సెంటర్కి పంపిస్తున్నాము. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ దేవస్థానం నందు ఈ నెల 19 నుండి ఈ నెల 29 వరకు జరగనున్న కోటి కుంకుమార్చన మహోత్సవం 3వ రోజు బుధవారం వైభవంగా ప్రారంభమైంది. దుర్గా భవానీ పారాయణ సంఘం, శ్రీ కనకదుర్గ సేవా సంఘం మరియు ఇతర మహిళా భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం ఏకాదశ వార్షికోత్సవంలో భాగంగా ఈ కుంకుమార్చన 11 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఈ కుంకుమార్చన ఉంటుందని దేవస్థానం కమిటీ సభ్యులు తెలిపారు. దేవస్థాన ప్రధాన అర్చకులు రావూరి పూర్ణానంద శాస్త్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తాళ్లరేవు మండలం కొత్త కోరంగి తాళ్లరేవులలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు రమణీయంగా నిర్వహించారు. కొత్త కోరంగిలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో అర్చకులు పెద్దింటి శేషాచార్యులు ఈవో వడ్డీ పణీంద్ర కుమార్ పర్యవేక్షణలో స్వామివారి కళ్యాణం పెద్ద ఎత్తున హాజరైన భక్తుల సమక్షంలో నిర్వహించారు. తాళ్లరేవు అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. వెంకటకృష్ణయ్య, కొండవీటి సాయి బుచ్చిరామయ్య పర్యవేక్షణలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాల్లో అద్దెపల్లి శ్రీనివాస్ గుప్తా, లక్ష్మీ మాధవిలు స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని సతీ సమేతంగా అలంకరించి వేద మంత్రోచ్చరణాల మధ్య కళ్యాణ తంతు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆభ్యుదయ కర్మణే మహాజన
संभावयति पुण्यालक्ष्मीं गौस्मृते यत्पुण्यनक्षत्रं दत्वष्टुर्वेदो मक्ष्यं यदा वै सूर्यमुदेति अधनक्षत्रं नैति यावतितत्रदु योगक्षेदु यत्र जगन्यं उत्तरेकर्मणि गणवतु उत्तरोत्तर महारारविवृद्धस्तु उत्तरोत्तर भवाप्रिया सम्पद्यन्ता अग्निपुरोगा विश्वदेवात्मयन्ता प्रीतान् भगवान् वाणी महाकयनः प्रीतान् भगवान् पर्जन्यः सत्या పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ సీటు ప్రస్తుతం పల్నాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ వైసీపీ మరియు టీడీపీ పార్టీలకు సీటు కోసం పలువురు నేతలు పోటీ పడుతుండటంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైసీపీ పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే ఈ దఫా ఈ సీట్ కోసం ఇదే సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి మరియు వైశ్య కులానికి చెందిన మరో నాయకుడు కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అలాగే పట్టణంలో ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేపై కొంతమంది అసమ్మతి వర్గం నేతలు సమావేశమయ్యారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వకూడదని, ఇచ్చినా ఈయన గెలుపుకు సహకరించకూడదని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఈ నియోజకవర్గంలో సీటు ఎవరికి ఇవ్వాలన్నా దానిపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాత్రం సీటు మళ్లీ తనకే వస్తుందని, తనపై ఎటువంటి అసమ్మతి లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీలో కూడా ఇక్కడ సీటు వ్యవహారంపై అధిష్టానం మల్లగులాలు పడుతున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఈ పార్టీ తరఫున డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ అప్పటి నుండి ఆయనే పార్టీకి ఇన్ఛార్జిగా కొనసాగుతూ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సీటు కోసం డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావుతో పాటు మరో ఇరువురు కూడా పోటీ పడుతున్నట్లు వెనుకడే. పొత్తులో భాగంగా ఈ సీటును జనసేన మరియు బీజేపీలు కూడా కోరుతున్నట్లు తెలుస్తోంది. అలాగే వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ గంజా కృష్ణమూర్తి కూడా తెలుగుదేశం పార్టీలో చేరి గురజాల లేదా నర్సరావుపేట సీటును ఆశిస్తున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. తాజాగా నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్ని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు మరో వాదన వినిపిస్తోంది. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఇటీవల నర్సరావుపేటకు వచ్చిన నారా భువనేశ్వర్కి అపూర్వ ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ఏదేమైనా సీటు మాత్రం తనదేనని డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇదిలా ఉంటే రెండు పార్టీలకు చెందిన పార్లమెంట్ సీటు అభ్యర్థులు పి అనిల్ కుమార్ యాదవ్, లావు కృష్ణదేవరాయలు మాత్రం ఈ సీటు గురించి ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు స్పష్టంగా చేయకపోవడం గమనార్హం. ప్రతి వ్యక్తిలోనూ భావాలను వ్యక్తీకరించడానికి మాతృభాష ఎంతగానో దోహదం చేస్తుందని ప్రముఖ వైద్యులు, రచయిత డాక్టర్ యనమదల మురళీకృష్ణ అన్నారు. కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా హిందీ, తెలుగు, సంస్కృత విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన హరివిల్లు 2024 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు మాతృభాషను నేర్చుకోవడం ద్వారా మిగిలిన భాషల్లో పట్టు సాధించవచ్చునని అన్నారు. సాధారణమైన ప్రజలతో మాట్లాడడం ద్వారా భాషలోని మెళుకువలు తెలుసుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా పిఆర్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అధ్యాపకులు టి సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపల్ బివి తిరుపన్యం, కవి రచయిత ర్యాలీ ప్రసాద్, వివిధ విభాగాల అధ్యాపకులు పసుపులేటి రామ్ ప్రసాద్, వై బుచ్చి, ఎం వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జనానికి రీచ్ అయ్యే వాళ్ళలో భరోసా నింపాను. వాళ్ళకి సరైనటువంటి సక్రమమైన స్పందనని ఎట్లా ఉండాలి, దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలనేటువంటి విషయం చెప్పాను. మనం చదువుకుంటున్నామంటే ప్రతి దాంట్లో కూడా మన యొక్క ముద్రను చూపించుకునేటట్టుగా ఉండాలి. ఇవాళ రేపట్లో మనం తెలుగు మీడియంలోనే చదువుకుంటున్నప్పుడు కూడా, తెలుగు మాధ్యమంగానే మనం చదువుకుంటున్నప్పుడు కూడా సగటు పల్లెల్లో మాట్లాడేటువంటి తెలుగు కూడా మనకు రాదు అనేటువంటి ఒక విషయాన్ని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. తెలుగుని మనం ముందుగా చెప్పుకున్నట్టుగా మన ఉనికిగా మనం గుర్తించుకుని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు భాషని ప్రజలతో మనం అనుసంధానం చేసుకోవడానికి మన యొక్క భావాలని మాస్టర్
ప్రిన్సిపాల్ గారు తిరుపాండి గారు చెప్పారు. మీ అందరిలోనూ మీ భావాలు ఉంటాయి, మీ ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఆలోచనలు పంచుకోవడానికి గతంలో ఈ శాస్త్ర సాంకేతిక నైపుణ్యం ఈ టెక్నాలజీ అందుబాటులో లేని రోజున చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇవాళ రేపట్లో పుస్తకం రాయడం, లేకపోతే దాన్ని ప్రచురించుకోవడం, లేకపోతే దాన్ని నలుగురికి చేరవేయడం అనేటువంటిది చాలా సులభం అయిపోయింది. పుస్తకం రాయడం, ప్రచురించడం ఖర్చుతో కూడుకున్నది, లేకపోతే శ్రమతో కూడుకున్నది అనుకుంటే మీ యొక్క భావాలంటే కవిత్వాలు, కథలు ఎక్కర్లేదు. మీ చుట్టూ ఉండేటువంటి అంశాల మీద ఒక సైన్స్, ఒక ప్రకృతి, సహజావరణం, ఇట్లాంటి మెడిసిన్, చరిత్ర, టెక్నాలజీ, ఇలాంటి అంశాల మీద మీకు తెలుసుకుని ఆ అంశాల మీద కొన్ని ఎక్కువ నేర్చుకుని దాని మీద రాస్తూ ఉంటే ఇవాళ రేపట్లో ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా మూలంగా ప్రజాపరం అవుతుంది. ఒక్కడిగా వచ్చి గెలిచేవాడే నిజమైన హీరో, అతడే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నాబాబు అన్నారు. బుధవారం కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ పంచాయతీ పరిధిలో గల గౌడ సంక్షేమ భవనాన్ని వాకలపూడి గౌడ సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు, జిల్లా వైకాపా బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి కోమలి సత్యనారాయణ, అధ్యక్షులు మంచులూరి గణేశ్వరరావు సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కన్నబాబు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 40 లక్షల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించడం జరిగిందని, బీసీలకు పెద్దపీట వేసేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని, సుమారు 120 వివిధ సంఘాల భవనాలను, కమిటీ హాళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, మరోసారి నన్ను గెలిపిస్తే భవనం పైన మరో ఫ్లోర్ కూడా ఏర్పాటు చేస్తానని తెలిపారు. ముందుగా సంఘ గౌరవ అధ్యక్షులు కోమలి సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా గౌడ సంక్షేమ భవనాన్ని ఏర్పాటు చేయలేదని, కేవలం మన శాసనసభ్యులు కన్నబాబు ఆదేశాలతో అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్యనారాయణ చొరవతో ఈ భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం మర్చిపోలేనిదని, ఎల్లవేళలా సీఎంగా జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేగా కన్నబాబును అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను, ఎంపీపీ గోపిశెట్టి పద్మజాబాబ్జీ, జడ్పీటీసీ నూరుకుర్తి రామకృష్ణ మాట్లాడారు. ముందుగా గౌడ సంఘం నాయకులు వీరగని వెంకటేశ్వరరావు, రేలంగి రాజు, రేలంగి చిన్న వెంకటరమణ, ఇచ్చిన కోళ్లరాము, ముంజులూరి దుర్గాప్రసాద్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కన్నబాబుకు, అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణకు ఘనంగా దుస్సాలువతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వీరీష, ఎంపీటీసీ ఉబ నాగమణి శ్రీను, కార్యదర్శి పిడుగు పాండురంగారావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు గొల్లిపల్లి జగన్, మైనార్టీ సెల్ అధ్యక్షులు కరీం బాషా, జిఎస్ఎన్ గొల్లపల్లి కాశీ, ఇసరపు అప్పారావు, నల్ల శ్రీను, కొల్లుబోయిన భవానీ, వీధి విజయసారథి, ఇసుకపట్ల లక్ష్మీకుమారి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండియా కూటమిలోకి ఎంఎన్ఎం కమల్ హాసన్ ఏమన్నారంటే, రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్న సీఎం జగన్. మహిళలకు అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబు ఎంతో చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.